ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 100 రోజులు పూర్తి కావడంతో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అధికార పక్షాల నేతలు చెబుతుంటే ఎన్నికల హామీలను తుంగలో తొక్కేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మరింత సమయం పడుతుందని సామాన్య ప్రజానికం భావిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీ ఆమోదంతో పాటు పలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 18 అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్న 200 ఆర్థిక సాయం జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్టెమీ పథకం, సగటు మద్యం ధర 99 నుంచి అందుబాటులో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ నూతన పాలసీ అమలుకు చర్యలు తీసుకోనుంది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం 1993కు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నూతన మద్యం పాలసీలో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానం 2 ఏళ్ల కాల పరిమితిని కలిగి ఉంటుంది. దీంతో రిటైలర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 10% గీత కులాలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రిజర్వ్డ్ షాపులకు ప్రత్యేక మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అన్ రిజర్వ్డ్ షాపులకు ప్రతిపాదిత స్లాబుల్లో 50% లైసెన్స్ ఫీజులు ఉంటుంది. రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు జరగనుంది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు నెలకు 200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు గతంలో ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజకీయ లబ్ధి కోసం ఎవరికో ఆర్థిక లాభం చేకూరే విధంగా చేసిన ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 205 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని మంత్రి మండలికి ముఖ్యమంత్రి సూచించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లో కలపాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం సహాయ నిధి కేసులు, సీఎం ఫిర్యాదులు తదితర అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ కేటగిరీల్లో పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది.
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడానికి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కమ్యూనిటీ స్థాయిలో సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. మాజీ సైనికులు, యుద్ధ వికలాంగ సైనికులు, యుద్ధ వితంతువులు, మాజీ సైనిక వితంతువులు, వారిపై ఆధారపడిన వారి స్వయం సమృద్ధి సహాయ పునరావాసానికై పీడీఎఫ్ ఖాతా నుంచి 3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ నిర్ణయాలపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కేబినెట్ నిర్ణయాలలో ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదని విమర్శించాయి.